హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. స్కాన్ఎక్స్ సిరీస్కి స్వాగతం. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. తెలుగులో మంచి మంచి కంటెంట్ ఇస్తున్నా నేను. కరెక్ట్గా ఫాలో అయ్యి నేర్చుకునేటోనికి నేర్చుకున్నంత అని చెప్పేసి బెనిఫిట్ అవుతుంది. ర్యాండమ్ మీమ్స్ ఛానల్ కూడా మంచిదే ఎంటర్టైన్మెంట్ కోసం. బట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మనం ఫైనాన్షియల్లీ స్టేబుల్గా అవ్వడం. సో దానికోసం ఒక ఎత్తుగా మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయాలన్నమాట. ఈ స్కాన్ఎక్స్ ఏంది సోది, నాకు ఆప్షన్లో బయింగ్ కొట్టేసి సెల్ కొట్టేస్తా, డబ్బులు వచ్చేస్తాయి, డబ్బులు పోతాయి. అది కాదు. ఎప్పుడైతే నువ్వు ప్యూర్ హార్ట్ తోటి హార్డ్ వర్క్ చేసి లెర్న్ చేసుకొని నువ్వు జెన్యున్గా ట్రై చేస్తే చూడు, అప్పుడు నీకు ఫలితం దొరుకుతుంది అన్నమాట. సో అదే ప్రాసెస్లో ఎడ్యుకేషన్ వీడియో చేస్తున్నాను నేను. స్కాన్ఎక్స్లో ఇది సెకండ్ వీడియో. స్కాన్ఎక్స్ ఇంట్రో వీడియో ప్రీవియస్గా ఉంటుంది చూడండి. ఇది దీంట్లో లైవ్ ఫీచర్స్ ఎట్లా వాడుకోవచ్చో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లెట్స్ గో టు అవర్ స్క్రీన్. చిన్నగా అయిపోతాను నేను. చిన్నగా అయిపోయి పక్కకి వెళ్ళిపోయి దీన్ని కూడా చిన్నగా చేస్తాను. ఓకే, స్కాన్ఎక్స్ లైవ్ డిస్ప్లే ఓపెన్ చేసుకుంటా. ఓపెన్ చేసుకొని చలో స్కాన్ఎక్స్ ఓపెన్ చేసినాను కదా. ఇంట్రడక్షన్ వీడియోలో దీని గురించి అంతా చెప్పేసిన. ఇప్పుడు పైన చూడండి, లైవ్ అని ఒక ఆప్షన్ ఉంది. లైవ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు లైవ్ మార్కెట్ స్కాన్ అని చెప్పేసి కొన్ని స్కాన్ అయ్యి కొన్ని చూడండి స్టాక్స్ వస్తూనే ఉన్నాయి. 1 2 3 4 5 ఇది ఆటోమేటిక్గా చేంజ్ అవుతుంటుంది. చూడండి జియో ఫైనాన్షియల్ డే హైక్ వచ్చింది. ఓకే, ఇట్లా వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఎట్లా వస్తుందంటే ఇక్కడ కొన్ని ఫిల్టర్స్ యాడ్ అయి ఉన్నాయి. ఇక చూడండి, బుల్లిష్లో ఇన్ని ఫిల్టర్స్. S1 అంటే సపోర్ట్ లెవెల్ 1 బ్రేక్అవుట్ అయినప్పుడు వచ్చే స్టాక్స్. నియరింగ్ టు హై అంటే నియర్ ది హైకి దగ్గరకు వస్తుంది. నియరింగ్లో రైజ్ అండ్ ఫాల్, వాల్యూమ్ సిగ్నల్. సో దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఫిల్టర్ చేసి మీరు ట్రేడ్ ఎట్లా చేయొచ్చు చెప్తాను. ఇది బేసిక్గా ఎవరికి అవసరం అవుతుంది అంటే ఎవరన్నా స్టాక్స్లో ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి కొంచెం మంచిగా హెల్ప్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు. టైం ఫ్రేమ్ పెద్దగా పెట్టుకొని మనకు అర్థమైపోతుంది కదా, అది పెట్టుకొని చేసుకోవచ్చు. స్టాక్స్లో ట్రేడింగ్ చేసే వాళ్ళకి మాత్రం మంచిగా హెల్ప్ఫుల్ అవుతుంది. నేను అదే చెప్తాను. స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తే చూడండి, అదాని పవర్ అనుకోండి, నేను దీన్ని డైరెక్ట్గా ఇన్వెస్టింగ్ అని క్లిక్ చేసినాను అనుకోండి, 500 రూపీస్ కొనుక్కోవాల్సి వస్తుంది. అదే నేను ఈరోజే కొని ఈరోజే అమ్మితే నాకు 250 రూపీస్కి నాకు వచ్చేస్తాను అనమాట. ఈరోజే కొని ఈరోజే అమ్ముకోవచ్చు. అర్థమైందా? దీంట్లో ట్రేడింగ్ చేయవచ్చు మనం, మంచిగా ఉంటుంది. ఆప్షన్ బయింగ్, ఆప్షన్ సెల్లింగ్ రాదా ఇష్టం వచ్చిన పైకి కిందికి పోదు, జాగ్రత్తగా పోతుంటుంది. మన అదుపు తప్పి వెళ్ళిపోదు అనమాట. ఓకే, సో అలా ఒక సింపుల్ మీకు చిన్న ఫిల్టర్లు పెట్టి చూపిస్తాను. ఓకే, రైట్ సైడ్లో చూడండి గైస్, ఈ క్లిక్ చేస్తే మీకు నిఫ్టీ ఇవంతా క్లియర్గా కనిపించేస్తుంది. ఇది ఒక ఆప్షన్. ఇంకోటి ఏంటంటే కింద చూడండి, ఇవి నిఫ్టీ 500 కంపెనీస్ వస్తున్నాయి. నేను చిన్నగా చేసుకుంటా, నిఫ్టీ 50 కంపెనీస్ మాత్రమే చేసుకుంటాను. లోడ్ అవుతుంది. ఇప్పుడు నిఫ్టీ 50 కంపెనీస్ మాత్రం ఈ ఫిల్టర్ తోటి వస్తుంది. ఓకే, ఈ ఫిల్టర్లో కూడా నేను కొన్ని ఫిల్టర్లు పెట్టుకుంటాను. ఓకే, ఇక్కడ బుల్లిష్ సిగ్నల్లో ఇవి ఉండనిద్దాం. ఓకే, లెఫ్ట్ నుంచి వద్దాం. వాల్యూమ్ దాంట్లో అన్యూజువల్ వాల్యూమ్ క్లిక్ చేద్దాం. అంటే ఎక్స్ట్రీమ్గా మూవ్ అవుతున్నట్టు అన్యూజువల్ వాల్యూమ్, ఎక్కువ కానీ తక్కువ కానీ. ఓకే, తర్వాత 1% రైజ్ ఫ్రమ్ లో, 5% రైజ్ ఫ్రమ్ లో సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి ఫిల్టర్ అయ్యి కొంచెం తక్కువ క్వాంటిటీస్ వచ్చేస్తున్నాయి. ఇంకా నేను చిన్నగా చేస్తాను. నేను నియరింగ్ ఏం చేస్తానంటే 10% నియర్ టు 52 వీక్ హై క్లిక్ చేస్తాం. ఓకే, అంటే 10% ఆల్మోస్ట్ హైకి 52% దగ్గర ఉంది అంతే. ఓకే, తర్వాత SL3 బ్రేక్అవుట్ పెట్టుకుంటా. ఓకే, తర్వాత బుల్లిష్ సిగ్నల్లో డే హై ఒకటే పెడతా, చూద్దాం ఫిల్టర్ డౌన్ అవుతుందా లేదా అని. ఓకే, సో రిలయన్స్, బజాజ్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా కన్సల్ట్ ఇవి డే హైని బ్రేక్అవుట్ అయినది. 5% రైజ్ ఫ్రమ్ లో, 10% నియర్ టు 55 వీక్ హై. S3 సపోర్ట్ 3 బ్రేక్అవుట్ అయింది. ఓకే, సపోర్ట్ 3 కాదు, సపోర్ట్ 1 బ్రేక్అవుట్ పెట్టుకున్నాం. ఓకే, అన్యూజువల్ వాల్యూమ్. సో ఇది నీకు ఫిల్టర్ డౌన్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ టాటా కన్సల్ట్ ఇది ఇగో చార్ట్ ఇక్కడ క్లిక్ చేయగానే చార్ట్ ఓపెన్ అయిపోతుంది. ఇగో చార్ట్ ఓపెన్ చేసుకొని నువ్వు ఈయన ఇగో
మనం పెట్టిన రూల్స్ మొత్తం దీనికి ఫాలో అవుతుంది. ఇగో 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 డైరెక్ట్గా నువ్వు ఫిల్టర్లు పెట్టుకొని స్టాక్స్ని ఫిల్టర్ చేసుకొని నీకు నచ్చిన ఫిల్టర్లు యాడ్ చేసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఎంత మంచిగా ఉంది. లైవ్ ఇక మార్కెట్ ఆఫ్ ఉన్నప్పుడు ఇది వర్కౌట్ కాదన్నమాట, లైవ్ ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఓకే, అట్లనే చేంజ్ చేసుకోవచ్చు. 2 వీక్స్ హై అని పెట్టుకున్నావు అనుకో, తర్వాత బేరిష్ వద్దు, ఇది తీసిన బేరిష్ వద్దు. ఓకే, నియర్లీ 1% నియర్ టు 50 వీక్ హై. ఓకే, తర్వాత ఇది తీసేద్దాం, పొటెన్షియల్ వాల్యూమ్ పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి లోడ్ అవుతుంది. అది చాలా ఉంటాయి కదా, ఆల్మోస్ట్ 4000 5000 స్టాక్స్ ఉంటుంది. దాంట్లో నుంచి ఫిల్టర్ అవుట్ అయ్యి చూపిస్తుంది అనమాట మనకి. చూద్దాం, ఏదైనా రాకపోతే ఫిల్టర్ అడ్జస్ట్ చేసుకుందాం. ఓకే, చాలా నచ్చింది నాకు స్కానెక్స్. నేను యూజువలీ ఆప్షన్ స్కాల్పర్ని కాబట్టి నేను ఇది ఎక్కువ వాడతాను. ఒకవేళ నేను నా మైండ్ ఫిక్స్ అయిపోయి నేను స్టాక్ ట్రేడింగ్కి స్టాక్స్ దీనికి జంప్ అయినాను అంటే ఇది కళ్ళు మూసుకొని వాడతాను నేను. ఓకే, అట్లుంటా అనమాట. ఫిల్టర్లు కొంచెం చేంజ్ చేద్దాం, లోడ్ అవ్వట్లేదు అది. మేబీ 1% నియర్ టు హై, 5% నియర్ టు 52 వీక్ హై. టైం తీసుకుంటుంది గైస్. జస్ట్ ఇన్ కేస్ మనము ఫిల్టర్లు చేంజ్ చేయగానే వస్తుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇది కొంచెం స్టక్ అవుతుంది, చాలా ఉంటాయి కదా, మనం కామ్గా అట్లా రిఫ్రెష్ కొట్టేసాలి, కొట్టేసి మళ్ళీ ఫిల్టర్లు పెట్టుకోవాలి అంతే. ఓకే, సో అట్లా పెట్టుకుంటే మనకు ఇప్పుడు చెప్పండి రిఫ్రెష్ కొట్టగానే వచ్చేసింది చూడండి. ఇగో 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 సో ఇట్లా ఈజీగా మీరు ఫిల్టర్ అవుట్ చేసుకొని స్కానెక్స్లో లైవ్ ఫీచర్ అనేది వాడుకోవచ్చు గైస్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ నీకు అర్థమవుతుంది అనుకుంటా. నేను సపరేట్ వీడియో ఎందుకు చేస్తున్నా, ఒకటే వీడియో చేస్తలే, ఎందుకంటే జనాలకి అంటే ఓపిక ఉండదు గైస్. ఫుల్ వీడియో ఇది చేస్తే ఒక 50 నిమిషాల వీడియో అవుతుంది అనమాట. మొత్తం చూడలేకపోతుండ్రు, కొంచెం చూసేసి ఆపుతాను. నేను నా యూట్యూబ్ అనలిటిక్స్లో చెక్ చేస్తా కదా, ఫుల్ వీడియో కూడా చూసినోడు డెఫినెట్గా జీవితంలో ఎదుగుతాడు. ఎందుకంటే ఎప్పుడు పేషెన్స్ డిసిప్లిన్ ఉండాలి. ఇవి లేకపోతే నువ్వు నేర్చుకోనికి టైం ఇస్తలేవు అంటే ఇంకేం చెప్పండి. సో ఇక్కడ కూడా చూసినప్పుడు కమెంట్ చేయండి. అందుకే కట్ చేస్తున్నా, సో దట్ వాళ్ళకి ఎవరైతే ఓపిక లేని వాళ్ళకి కూడా కొంచెం అర్థం చేసుకొని వాడు స్టార్టింగ్ కొన్ని మినిట్స్ అన్నా చూసి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఐ లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.